అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భారతీ రామచంద్రుని గారు రచించిన తెలివైన కోడలు అనే ఓ చక్కటి కథని విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా. ఎలా పెంచుతారో ఏమో. అడిగిన దానికి పుల్ల విరిచినట్లుగా సమాధానాలు చెప్తూ ఉంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకుని వస్తారో. మూతి 3 వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ. ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు? అప్పుడే ఇంట్లోకొచ్చిన కొడుకుని చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ. శృతిని గురించి లేరా, ఏదో గుర్తుకొచ్చి అనుకుంటున్నాను. సరేలే, ఎవరి గురించైతే నాకెందుకు కాని నా కాఫీ నాకిచ్చేయ్ నాటకీయంగా అంటూ తన రూంలోకి వెళ్లాడు. మంచు మీద కూర్చున్న స్వాతి కళ్లల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. సుధీర్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంది, కన్నీళ్లు కనిపించకుండా. సుధీర్ ఫ్రెష్ అయ్యొచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టి బతుమాలుతూ, అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి. ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పు ఉండి కాదు, అనడం ఆమె మానియా అంతే. అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను. తలూపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెబుతుంది. చొచ్చుకుపోయి గలగలా మాట్లాడటం చేతకాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాటంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతి ముఖ్యమే అంటారు. మితభాషి. తనకు నచ్చితే స్మితభాషి కూడా. పెళ్ళై 4 నెలలవుతోంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధమని పెళ్లి చేశారు. సుధీర్కు ఒక తమ్ముడు, చెల్లి. ఉద్యోగం ఇష్టముంటే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు అన్నారు. అత్తారింటికొచ్చిన 2 నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక పెట్టి సూటుపోటి మాటలు అంటుంది. తనను పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తూ ఉంటుంది. ఆ పిల్ల లెక్క చేయదు. ఎక్కడో అక్కడ వదిలేసిపోతూ ఉంటుంది. స్వాతి ఇల్లంతా నీటిగా సర్ది పెడుతూ ఉంటుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది గాని స్వాతిని ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురు దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్ళవటంతో కబుర్లు చెప్పుకోవటం, ఏవైనా గేమ్స్ ఆడుకోవటం చేస్తూ ఉంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెళ్ల కబుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మమ్మకు ఇది సుతరాము ఇష్టముండదు. కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని, పొగరని ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతూ ఉంటుంది. ఆవిడలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతోంది. బాధతో, కోపంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆ మాట్లాడే ఒక మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది. స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది. ఉద్యోగం వెతుక్కొని బయటకెళితే ఈ గొడవ వదులుతుందని జాబ్స్కి అప్లై చేయటం మొదలుపెట్టింది. ఆ రోజు సుధీర్ తోడురాగా ఇంటర్వ్యూకెళ్ళింది స్వాతి. తీరా లోపలికెళ్లే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అటునుండటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇక ఆ రోజు ఇంటిల్లపాదికి ఆనందం అవధులు దాటింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడల్ని కాలు కదపనేయకుండా టైంకి భోజనం, ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తోంది. అంతటితో ఊరుకుంటుందా? అన్నీ తన చెప్పినట్లే చెయ్యాలి. తను పెట్టినట్లే తినాలి. కూర్చోకూడదు, నిలబడకూడదు. సహించకపోయినా తిని తీరాలి. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమైంది స్వాతికి. సురేష్, శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి. మొదట్నుండి స్వాతికి ఉద్యోగం చెయ్యాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 3వ నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. 7వ నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు. స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్లి బారసాల చేసుకుని వచ్చారు. బాబునెత్తుకుని సారితో వచ్చింది స్వాతి 3వ నెల వెళ్లేలోపు.
సురేష్కి లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరకు వాళ్ళు ఉండే సిటీలోనే అమ్మాయి కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ, కింద చూపులేదు, హైఫైగా ఉన్నారు. వాళ్లే నాగరికత తెలిసినవారు అన్నట్లుగా పెద్ద బిల్డప్. ఊర్లోనే కాబట్టి పెళ్ళైన వారం లోపల ఒకరోజు వియ్యాలవారిని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాపతే. వడ్డనకు స్పూన్లు, గిన్నె స్పూను పట్టుకొని వెయ్యనా వెయ్యనా అంటారు. స్పూన్తో ఎంత కూర పడుతుంది? అందరూ మొహమాటానికి పోయి అర్ధాకిలితో తిరిగొచ్చారు. ఇంటికొచ్చి శృతి, సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవటం. ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు. మహాలక్ష్మమ్మకు ముఖం చిన్నబోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం. వీళ్ల మాటలు వినలేదు అనుకుంది. కొత్త కోడలు వచ్చింది. వాళ్ల వదిన, అన్న, అక్కలు తీసుకొచ్చి దింపారు. అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికి ఎత్తిపెట్టారు. ఆమె వంటను తెగమెచ్చుకుంటూ సుష్టుగా భోజనాలు చేశారు. ఆమెకు వాళ్ల ఫ్యాషన్లు గొప్పలు చెప్పుకోవటం బాగా నచ్చినట్లుంది. వాళ్లతో ఎంత ఇష్టంగా మాట్లాడతారో. అదే మా వాళ్లతో అయితే అంటే ముట్టునట్టుగా ఉంటారు అనుకుంది స్వాతి. మరునాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది. సైలెంట్గా పనిచేసుకుంటూ పోతోంది. కొత్త కోడల రూప మెల్లగా 8ంటికి లేచి తన రూంలోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకొచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బావుందండి అత్తయ్యగారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బి తబ్బిబ్బవుతూ. ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది. ఊర్లోనే పుట్టిల్లి కావటంతో అటు ఇటు తిరుగుతున్న చిన్న కోడలు వచ్చినప్పుడల్లా అక్క కూతులనో అన్న పిల్లలనో తీసుకొస్తోంది. అత్తయ్యగారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బావుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవటమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కిచ్చేసింది రూప. అయ్యో, దానికేం భాగ్యం, సండే రమ్మను, మళ్ళీ చేసి పెడతాను. మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి ఏ పనైనా. మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు. రూప మాటలకు విస్తుపోతోంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడొచ్చా అనుకుంది. అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది. చిన్న కోడలు ఏ పని చెయ్యకపోయినా కూర్చుని చేయించుకు తిన్నా అవేవీ మహాలక్ష్మమ్మకు ఎక్కటం లేదు. రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడల తరపు వారికి చేస్తున్నాననే చిరాకు ఉండటం లేదు. అదే స్వాతి అమ్మానాన్న వస్తే వియ్యపురాలి టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ల అమ్మకే నేరాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వటం లేదు. ముందుగానే ఊహించి తగినట్లుగా మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అత్తయ్యగారు అంటూ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తూ ఉంటుంది అస్తమానం. రూప ఉద్యోగం చేస్తోంది, ఇంటి నుండే పని చేస్తోంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైమంతా సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చు ఉంటుంది. స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప. వాడిని తన దగ్గరే కూర్చోపెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవటానికి. శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్తో కూడా చాలా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెబుతుంది. మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది. కామ్గా ఉంటుందని, తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కలా ప్రేమ చూపిస్తుంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంది. సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్త కోడలొచ్చిందని, మనవడు పుట్టాడని, పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని, కోడలను పుట్టిళ్లకు పంపించనని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్య గారు. ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాము. ఈ పండుగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. షాపింగ్కి ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూప. ఈ అమ్మాయికి ఎన్ని కలలు బాబు. ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది. అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్రావు గారు. మీరు వెళ్లి డ్రెస్సులు తెచ్చుకోండి, శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తనడిగి 10,000 తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ. మీరు రావాల్సిందే, మీకు చీర కొనాలిగా.
పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది. మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటూ పొగడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తనూ కదిలింది. ఆడవాళ్లంతా షాపింగ్కు బయలుదేరారు. పండుగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతోంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశం రావటం లేదు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది. అత్తయ్యగారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి, వెళదామా అని అడిగింది రూప. నాకదంతా అర్థం కాదులేమ్మా, హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ. నేను పక్కనే ఉంటానుగా, చెప్తూ ఉంటానులేండి. లేదులేమ్మా, మీరు వెళ్ళిరండి. బావగారు, అందరం వెళ్దామండి. అక్క, మీరు, శృతి కూడా. ఓకే అన్నాడు సుధీర్. వీడు చూడనివ్వడు రూపా, నేను రాలేనులే అంది స్వాతి. అత్తయ్యగారు ఎలానూ రానంటున్నారు కదా, బాబు తన దగ్గర ఉంటాడులే. ఏమంటారు అత్తయ్యగారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని. రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు. అత్తయ్యగారు, మీకు మావయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానండి. మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి. మేము మాల్లో తినేసొస్తాము. నార్మల్గా చెప్పేసి అందర్నీ బయలుదేరదీసింది రూప. సురేష్కు విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు వదినను చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి. చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి. హ్యాట్స్ ఆఫ్ రూపా, నిజంగా నీ సమయస్ఫూర్తి, తెలివి, చక్కని మాట తీరు అందరికీ రావు. ఎప్పటికెలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు. తోడికోడలి వైపు అభినందనగా చూస్తూ మనసులోనే అనుకుంది స్వాతి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.